ఆయన్న ఈ మధ్య మీరు బీఆర్ఎస్ పార్టీ నెగిటివ్ వార్తలు చదువుతున్నారు, కాంగ్రెస్ పైన పాజిటివ్ వార్తలు చదువుతున్నారు. ఎందుకన్న గారు కేసీఆర్ హయాంలో తెలంగాణ డెవలప్ అయిందా, రేవంత్ హయాంలో అవుతుందా? మాణిక్యం, ఇప్పటిదాకా రేవంత్ని విమర్శించింది మీకు కళ్ళకు కనబడతలేదా మాణిక్యం? ఇక ఇప్పుడు నాకు రేవంత్ పైసలు ఇచ్చిందని ప్రచారానికి పెట్టు. బీఆర్ఎస్ను విమర్శిస్తున్నా, కాంగ్రెస్ను విమర్శిస్తున్నా, బీజేపీని విమర్శిస్తున్నా. ఇప్పటిదాకా చదివిన వార్తలల్లో రేవంత్ రెడ్డిని ఎక్కడ పొగిడిన్నో ఒక చిన్న ముచ్చడి చెప్పు. ఇక్కడ పాము కాటుకు విద్యార్థి బలైంది అన్న దగ్గర రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు తీసుకుపోయి హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా కొనుకొచ్చుకున్నావా, లేకపోతే నీ సొంత పైసలతోటి పట్టా కొనుకొచ్చుకున్నావా అన్నది రేవంత్ రెడ్డిని పొగిడినట్ట విమర్శించినట్ట? తలలు పనిచేస్తున్నాయా? మీరు తలలు ఇంట్లో పెట్టి న్యూస్ చూస్తాను. ఇక దీన్ని ఎంత చిరాకు అనిపిస్తుంది చెప్పుర్రు ఒకసారి. మాణిక్యం, నేను రేవంత్ రెడ్డిని విమర్శిస్తూనే ఉన్నా, కాకపోతే మీరు బీఆర్ఎస్ మీద ప్రేమతోటి రేవంత్ రెడ్డిని పొగిడినట్టు మీకు కనబడుతున్నది. కాబట్టి బీఆర్ఎస్ మీద నా లెక్క ప్రేమ కొట్టేసుకోర్రి, మీకు నిజాలు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి. బీఆర్ఎస్ మీద మీరు ప్రేమతోటి న్యూస్ ఛానల్ చూస్తే రేవంత్ రెడ్డిని పొగిడినట్టే మీకు కనబడుతుంది. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే అది నా తప్పు కాదు, మీ తప్పు అది. జై భీమ్ తమ్ముడు, నువ్వు సూపర్. ఇగో ఈ అన్న అటు బీజేపీకి కాదు, ఇటు కాంగ్రెస్కి కాదు, బీఆర్ఎస్కి కాదు కాబట్టి సూపర్ అంటాడు. అరే బాలేదాలిగినలే మీరు. బీఆర్ఎస్ను పొగుడితేనేమో సూపరు, కాంగ్రెస్ను విమర్శిస్తే కాంగ్రెస్ విమర్శించింది కనబడతలేదు అట వీళ్ళకు.